సీతాదేవి రావణుడి లంకలో ఉండిపోవడం, రాముడు బెతకడం సీత కోసం, ఇంత అవ్వడం, హనుమంతుడిని పంపించటం. ఇక అదంతా హనుమంతుడు వెళ్ళాక హనుమంతుడు కూడా ఆవిడ్ని చూసి గుర్తుపట్టి మొత్తానికి అన్నీ మాట్లాడుతూ ఉంటే రాముడు ఎట్లా ఉన్నాడో చెప్పమని అడుగుతుంది సీత గుర్తుకి. ఇక్కడే రాముడి యొక్క వర్ణన మనకి బాగా కనపడుతుంది. లేకపోతే ఎక్కువ భౌతికమైన వర్ణన పెద్దగా లేదు. అంత బాగా వర్ణించిన తర్వాత ఎలా ఉన్నాడు రాముడు అంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అడిగితే అసలు రాముడు నన్ను తలుచుకుంటున్నాడా అని. అంటే దూరం అయిపోయాక బానే కదా, రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉండొచ్చుగా. అంతే అమ్మా, ఉండొచ్చు. బహుభార్యాత్వం ఉంది అందులో రాజులకు ఆ రోజుల్లో. కనుక రాముడు నన్ను తలుచుకుంటున్నాడు అంటే అప్పుడు చెప్తాడు, నిన్ను తలుచుకుంటూ రాముడు నిద్రాహారాలు లేవు, ఏమీ తినటం లేదు, తేనైనా తాగటం లేదు, ఎంత మధురమైన పదార్థం పెట్టినా తినటం లేదు,